న్యాయవంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని గత సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆ చట్టం ద్వారా అనే విషయాన్ని మా న్యాయవాది కులం అందరూ కూడా అర్థం చేసుకుని తెలుసుకుని ప్రజలను చైతన్యవంతులు చేయడానికి అనేక నిరసన కార్యక్రమాలు సుమారు రెండు నెలల వరకు కోర్టును బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అప్పుడు ప్రభుత్వానికి అనేక విధాలుగా నిరసన కార్యక్రమాల ద్వారా తెలియచేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా వివిధ వెళ్ళి అందడానికి అద్భుతంగా ఈ రోజున కొత్త ప్రభుత్వం రద్దు జరిగింది. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క చట్టం గురించి మా న్యాయవాదులందరూ కూడా వెళ్ళి అక్కడ వారు వివరించడం జరిగింది. అలాగే నిరసన కార్యక్రమాల సమయంలో లోకల్ లీడర్స్ కూడా మన ఊరుగొల శేషారావు గారు కానీ, అలాగే కుందల సత్యనారాయణ గారు కానీ, మన కొమ్మిని వెంకటేశ్వరరావు గారు, మన సిపిఎం రాంబాబు గారు, అదేవిధంగా జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, కారింటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా అన్ని వివిధ పార్టీల నుంచి కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమం ఎంతో ముందుకెళ్ళడానికి మాకు సహకరించారు. అదేవిధంగా అదే సమయంలో ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో గ్రహించిన ప్రతిపక్ష నాయకులు కూడా మా ప్రభుత్వం వస్తే వెంటనే రెండో సంతకంగా ఈ చట్టాన్ని రిపీల్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు